ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు లగ్నంలో గురుగ్రహ సంచారం చేత అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉన్నతమైన మార్కులు సాధించడానికి ఇది చక్కని అవకాశంగా తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థుల్లో శ్రద్ధ తగ్గకూడదు అన్న సూచనను కూడా తెలియజేయడం జరుగుతుంది. తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు లాభస్థానం నుంచి వారం చివరిలో వ్యయ స్థానంలోకి మారుతున్న బుధుని కారణంగా విద్యార్థులు విద్య యందు శ్రద్ధ తగ్గకుండా జాగ్రత్త పడాలి. ప్రత్యేకంగా షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ప్రతి పనిలో కూడా కొంత శారీరక శ్రమ, పనిలో ఒత్తిడి అధికమయ్యి కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఎదురవడానికి కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకంగా ప్రారంభ కాలంలో చంద్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. చతుర్థాధిపతి అయ్యి అష్టమంలో సంచరిస్తున్న కారణంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిగారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు. ఈ యొక్క వారంలో చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా రాజ్యస్థానంలో శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న సందర్భంలో లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు రాజ్యస్థానంలో సంచరించే క్రమంలో అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతితో కలిసి రాజ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా శుక్రమంగళ యోగ ఫలితాన్ని పొందబోతున్నారు. రావాల్సిన ధనం సకాలంలో లభిస్తుంది. ముఖ్యంగా భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభ ప్రాప్తిని పొందేందుకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా చతుర్థాధిపతి అష్టమం నుంచి వారం చివరిలో లాభస్థానంలోకి మారుతున్న కారణంగా వారం చివరిలో తల్లిగారి సలహా మేరకు పాటించే ప్రతి ఒక్క పనిలో శుభం చేకూరుతుంది. అదేవిధంగా లాభాధిపతి లాభస్థానంలో సంచరించడము విశేషమైన ఫలితాలను కలిగిస్తుందనేది గమనించాలి. పెద్ద పెద్ద అధికారపూర్వకంగా ఉన్న వ్యక్తుల ద్వారా కొన్ని శుభ కార్యక్రమాలు చేపడతారు. అనుకున్న పనుల్లో విజయాన్ని పొందడానికి ఈ వారం అత్యంత యోగ్యమైనదిగా చెప్పడం జరుగుతున్నది. వారం చివరిలో 7వ తారీఖు తర్వాత నుంచి వ్యాపార సంబంధమైనవి కొంతకాలం వాయిదా వేయడం మంచిది అన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ వారం గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతుంది. ప్రత్యేకంగా రవి బుధులు కూడా రాహుకేతుల మధ్య లాభస్థానంలో సంచరిస్తున్నప్పటికీ కొంత పేరు ప్రతిష్టలకు సంబంధించి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా కొన్ని సందర్భాలలో ఆటంకాలను కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతాయనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యమైన పనుల్లో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. మొత్తం మీద రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో కాలభైరవ స్వామిని గనక ఈ వారం ఆరాధించిన, ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినాన ఈశ్వర ఆరాధనలో గడపడం వల్ల అనేక రకాల శుభ ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి ఈశ్వర ఆరాధన చేయండి, ఆనందకరమైన జీవితాన్ని మీ సొంతం చేసుకోండి.